కీలకమైనటువంటి రాజకీయ మలుపు కుదుపు జరగబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అదేందో కూడా చర్చిద్దాం. ఫస్ట్ కవిత ఇష్యూని మాట్లాడదాం. కవిత నిన్న మీడియాతోటి చిట్చాట్ చేసింది. చిట్చాట్ అనలే మనం, ఎట్లా ఎంత అంటే ఒక మంటలు పుట్టించేటువంటి వ్యవహారం ఇది. కవిత చిట్చాట్ చేసింది నిన్న. చిట్చాట్ చేస్తూ ఆమె మాట్లాడినటువంటి మాటలు, ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, ఇది ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయో ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆమె చేసేటువంటి ప్రధానమైనటువంటి వ్యాఖ్యలలో ఒకటి, ఫస్ట్ ఆమె ప్రధానంగా తీసుకున్నది మీడియా అంటే అసలు వాస్తవానికి ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రిక గత వారం రోజుల నుంచి 23 తారీఖు నుంచి నిన్నటి దాకా ఇవాళ కూడా రాసింది. మొత్తము 10 రోజుల నుంచి కవిత మ్యాటర్నే పట్టుకున్నది, కవిత ఇష్యూనే పట్టుకున్నది. కవితను రెచ్చగొట్టేటువంటి విధంగా ఆమె కథనాలు రాయడం జరిగింది. ఆయన ఏబీ ఆంధ్రజ్యోతి కథనాలు రాయడం జరిగింది. ఇవన్నీ తప్పు అని చెప్పేసి, ఫేక్ అని చెప్పేసి ఆమె ఖండించింది. కానీ ఆ ఖండనలో కూడా నిన్నటి మీడియా చిట్చాట్ తర్వాత ఒక అనుమానం వస్తుంది. అసలు వార్తలు రాయడము, రాసిన తర్వాత అది ప్రచారం అయిన తర్వాత ఖండించడము, ఈ అన్నిటి వెనకాల ఒక అనుమానం ఉంది. దాంతోపాటు నిన్న మీడియా చిట్చాట్ ఏర్పాటు చేయడం, ఏ మీడియా తప్పుడు కథనాలు రాస్తుందని, బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ చేస్తుందని కవిత ఫీల్ అయిందో అదే మీడియాతోటి ఆమె మళ్ళీ చిట్చాట్ చేసి చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ చిట్చాట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, దేనికోసం చేయాల్సి వచ్చింది, ఈ అంశాలను కూడా ప్రధానంగా డిస్కస్ చేద్దాం మిత్రులారా. ఫస్ట్ ఆమె ప్రధానంగా మాట్లాడింది, నా లేఖ లీక్ చేసింది ఎవరు, ఆ లీక్ వీరులు ఎవరో, ఆ లీకులో వెనకాల ఉన్నది ఎవరు, పార్టీలో అంతర్గత విషయాలను బయటకు తీసుకొచ్చింది ఎవరు అని చెప్పేసి. నిజంగా కూడా ఈ లేఖ లీక్ చేసింది ఎవరు? ఒకసారి మనము ఆలోచన చేస్తే, లేఖ కవిత కేసీఆర్ గారికి ఇచ్చింది. కవిత గారు కేసీఆర్ గారికి లేఖ ఇచ్చారు. ఇచ్చిన ఈమెనన్నా లీక్ చేయాలి, తీసుకున్న ఆయననన్నా లీక్ చేయాలి. అంటే ఇప్పుడు మా గురి ఎవరి మీద పెట్టినట్టు, కేసీఆర్ మీద పెట్టినట్టా లేకపోతే మిగతా వాళ్ళ మీద పెట్టినట్టా ఆలోచన చేయాలి. కేసీఆర్ దగ్గరికి పోయిన లేఖ, నాకు తెలిసినంత వరకు, నాకు సమాచారం ఉన్నంతవరకు, కేసీఆర్ దగ్గరికి ఏ లేఖ పోయినా ఆయన చదివేసిన తర్వాత దాన్ని భద్రంగా పెట్టి దాచిపెట్టాడు, దాన్ని చించేసి డస్ట్బిన్లో పడేస్తాడు. కానీ ఈ లేఖ ఆయన దగ్గరికి పోయిన తర్వాత ఆయన ఫోన్ కూడా వాడతాడని నేను అనుకోను. ఆయన ఫోన్ కూడా స్మార్ట్ ఫోన్ వాడి అది అనుకోను. కానీ ఆ లేఖ లీక్ అయిన లేఖ విషయాన్ని ఒకసారి మనం చూస్తే, ఆ లేఖ కింద పెట్టేసి ఫోటోలు తీసిర్రు ఫోన్ తోటి. అంటే లేఖ ఇస్తప్పుడు ఎవరు తీసిర్రు, మరి ఇవ తీసుకపోతున్న లేఖని 10 మందికి అయితే చెప్పి తీసుకపోరు కదా, అది ఫీడ్బ్యాక్. అందులో పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ అంతకంటే ఎక్కువ ఉన్నది ఆ లేఖల. అంటే నెగిటివ్ అంశాలు ఎక్కువగా ఉన్నాయి, కొంత పార్టీకి డ్యామేజ్ చేసే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి అంత సున్నితమైనటువంటి అంశాన్ని 10 మందికి చెప్పి తీసుకపోరు. ఒకవేళ కేసీఆర్ గారికి అది ఇచ్చినా కానీ ఆయన కూడా 10 మందికి చూపించి ఇగో ఆ టేబుల్ మీద పడేసేటువంటి వ్యవహారం అయితే ఉండదు. చూసి దాన్ని చింపేసి డస్ట్బిన్లో పడేస్తాడు. మరి ఆ లేఖ లీక్ చేసింది ఎవరు? అది కూడా పర్టికులర్గా ఒక టైంలో అమెరికాలో కవిత గారు ఉంటారు. అమెరికా నుంచి ఇండియాకి రావడానికి ఫ్లైట్లో వస్తుంటారు. ఆ ఫ్లైట్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందే ఆ లేఖ లీక్ అయింది. ఆమె ఎప్పుడైతే అక్కడ 4:35 ఆ ప్రాంతంలో ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందే లేఖ లీక్ అయింది. ఆమె మళ్ళీ ఫ్లైట్ దిగే లోపల లేఖ విషయము చర్చ అయిపోయింది బాగా. అది కూడా లీక్ అయింది కూడా బిగ్ టీవీ అనేటువంటి ఒక కాంగ్రెస్ ఛానల్లో. ఆ కాంగ్రెస్ ఛానల్ దాని వెనకాల ఉన్నది ఎవరు ఏంటి అనేది తెలంగాణ ప్రజలు మొత్తానికి తెలుసు. రేవంత్ రెడ్డి సోదరులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఫండింగ్లతోటి నడుస్తున్నటువంటి ఛానల్ బిగ్ టీవీ అనేటువంటి ఛానల్. ఆ ఛానల్లో అది ప్లే అయింది. మరి దీని వెనకాల ఉన్నది ఎవరు? బిగ్ టీవీకి పోకముందు కంటే అదే లేక ఇంకొక పెద్ద సాటిలైట్ ఛానల్ సంబంధించినటువంటి ఒక పెద్ద వ్యక్తికి ఆ లేఖ వెళ్ళింది. మేము కూడా మీడియాలోనే ఉన్నాం కదా, మనకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ లేఖ వెళ్ళింది, కానీ ఆయన ఆ లేఖ వేయడానికి, ఆ లేఖను ప్రసారం చేయడానికి కొంత ఆచితూచి అడుగులు వేసిండు ఫస్ట్. తర్వాత బిగ్ టీవీ వాళ్ళు వేసినాక అందరు బ్రేక్ చేసారు అది. సో మరి లేఖ లీక్ చేసింది ఎవరు? ఇక్కడ తెలుసు, అంతరాత్మకు తెలుసు. ఎవరు లీక్ చేసిరో వాళ్ళకి తెలుసు, ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా తెలుసు. కానీ దాన్ని పట్టుకొని ఇవాళ ప్రధానంగా టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉన్నది. లేఖ లీక్ చేసింది ఎవరు అనే దాని మీద ఆమె నిన్న ప్రధానంగా మాట్లాడింది. దాని తర్వాత నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు,
ఈ లేఖ లీక్ అయిన తర్వాత నా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టేసి నా మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పెద్ద పెద్ద హ్యాండిల్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద బీఆర్ఎస్ పార్టీలో చాలామంది సోషల్ మీడియాలో పెద్ద పెద్ద హ్యాండిల్స్ ఉన్నాయి. వాళ్ళ హ్యాండిల్స్లాగా ఎక్కడ కూడా పెద్దగా కవిత మీద నెగిటివ్గా అయితే పడలే. ఒకరిద్దరు ముగ్గురు ఎన్నో కొంతమంది సాధారణ కార్యకర్తలు కొంత ఆవేశం ఉంటుంది ఎవరికైనా, అలా పార్టీ నాయకున్నో పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా ఎక్కడైనా ఏదైనా ఉంటే తప్పకుండా ఆవేశం ఉంటుంది. అట్లా కూడా ఆమెను కార్నర్ చేస్తూ ఏం మాట్లాడలే, సరి చేసుకోవాలి, ఇతరులకు అవకాశం ఇవ్వకూడదు అన్నటువంటి విధంగా పోస్టులు పెట్టడం ఇట్లాంటివి కొన్ని జరిగినాయి. అట్ ద సేమ్ టైం మళ్ళీ దానికి కౌంటర్గా కవిత వర్గం నుంచి కూడా పోస్టులు ఇట్లాంటివన్నీ కూడా వచ్చేసినాయి. కానీ ఒక సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక చిన్న పార్టీ ప్రచారానికి కవిత ఇంత ప్యానిక్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుందా అనేది ఇక్కడ పాయింట్. సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతుంటుంది, మంచి వస్తుంది, చెడ్డ వస్తుంది, అబద్ధాలు వస్తాయి, లంగముచ్చట్లు వస్తాయి, దొంగ ముచ్చట్లు వస్తాయి, ఉన్నదానికి ఇంత కలుపుతారు, అసలు విషయాన్ని దాచిపెడతారు, రకరకాలుగా ఉంటుంది. అలా సోషల్ మీడియా అనేది కేవలం సత్యాలను మాత్రమే ప్రచారం చేసేది కాదు, చాలా విషయాలు అందులో. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అబద్ధాలను మాత్రమే ప్రచారం చేస్తున్నారు. అంటే ఏదైనా వాస్తవాలను బయటకు తీసుకొచ్చాం అనుకో మనలాంటి వాళ్ళు, ఇగో ఇది కాదు అని చెప్పేసి ఒక ఫేక్ వీడియో తయారు చేసి పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి సోషల్ మీడియాలో మంచి ఉంది, చెడు ఉంది, మ్యానిపులేషన్ ఉంది, ఇన్వెస్టిగేషన్ ఉంది, రకరకాలుగా ఉన్నాయి అందులో. సో కాబట్టి కేవలం సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టులకే కవిత ఆ రకంగా ప్యానిక్ అయిపోయి ఆ రకంగా మాట్లాడుతుంది, ఆ రకంగా ఒక రాజకీయంగా ఒక స్టెప్ తీసుకుంటుంది, ఒక బలమైనటువంటి పార్టీ మీద ఆరోపణలు చేసి సొంత పార్టీ మీద ఆరోపణలు చేస్తుందని మాత్రం నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఆమె రాజకీయంగా ఉద్యమంలో ఉన్నది, రాజకీయంగా కూడా చాలా తెలిసినటువంటి ఆమె ఎంపీగా గెలిచింది, రకరకాల పోస్టుల్లో పనిచేసింది, ఉద్యమంలో పనిచేసింది, జాగృతిని నడిపిస్తున్నది. ఇంత అవగాహన ఇంత ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆమె ఈ రకంగా చిన్న సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టులకు ప్యానిక్ అవుతుందని అనుకుంటే మాత్రం కష్టం అది. ఎందుకంటే ఆమె అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇదే కవిత మీద చాలా రకాలుగా పోస్టులు పెట్టారు, ఇదే కేసీఆర్ మీద చాలా రకాలుగా పోస్టులు పెట్టారు, ఇదే కేటీఆర్ మీద చాలా రకాలుగా పోస్టులు పెట్టారు, సంతోష్ రావు మీద, హరీష్ రావు మీద, మిగతా పార్టీ నాయకుల మీద, చాలామంది మీద ఇప్పుడు ప్రభుత్వం మీద జరిగిన దానికంటే 3 ఇంతలు ఎక్కువ జరిగింది వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. ఇంకా మారు పేర్లు పెట్టి చీప్గా మాట్లాడుతూ రకరకాలుగా బొమ్మలు గీస్తూ ఇగో ఇది ఇట్లా అట్లా అని చెప్పేసి ఉన్నవి లేనివి సోటుగాడు మోటుగాడు తెలిసినోడు తెలివనోడు రాజకీయాల్లో అవగాహన ఉన్నోడు లేనోడు చాలామంది మాట్లాడారు. మరి అప్పుడు ఎప్పుడు కూడా ప్యానిక్ కాలేదు, ఎప్పుడు కూడా ఇంత ప్యానిక్ కాలేదు, మరి ఇప్పుడెందుకు ఇంత అదవుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి.